హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, సపోర్ట్ రెసిస్టెన్స్, టార్గెట్స్, బై సెల్ హోల్డ్ గురించి, అంతేకాకుండా ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో ఈ స్టాక్లో ఎంట్రీ అవ్వచ్చా, లేదా ఆల్రెడీ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంతవరకు హోల్డ్ చేయవచ్చు, అలా కాకుండా ఇఫ్ ఈ స్టాక్ కనుక ఫాలో అవుతే స్టాప్ లాస్ లెవెల్ ఏంటి అనేవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చాలా సింపుల్ వేలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ స్టాక్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ కానీ, చార్ట్ ప్యాటర్న్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టాక్ అయితే స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. ఇన్ బోత్ వ్యూస్ లైక్ షార్ట్ టర్మ్ కానీ, లాంగ్ టర్మ్ కానీ. టెక్నికల్ ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజెస్ అయితే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ని అయితే చూపిస్తున్నాయి. బట్ ఆర్ఎస్ఐ అయితే న్యూట్రల్ కండిషన్ని చూపిస్తుంది. సో ఇక ఈ స్టాక్ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్, టార్గెట్స్, బై సెల్ హోల్డ్ గురించి చూసేద్దాం. ఇక సపోర్ట్ లెవెల్స్ అయితే అరౌండ్ 280, 260 అండ్ 240. ఇక రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే అరౌండ్ 325 అండ్ 350 అవుతుంది. టార్గెట్స్ అయితే షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే 325, లాంగ్ టర్మ్ టార్గెట్ అయితే 350గా పెట్టుకోవచ్చు. ఇఫ్ మీరు కనుక ఈ స్టాక్లో ఎంట్రీ కోసం చూస్తున్నట్లయితే, ఇఫ్ ఈ స్టాక్ కనుక ఈ 280 లెవెల్ని రిట్రెస్ చేస్తే బై అయితే చేసుకోవచ్చు. ఇఫ్ మీరు కనుక షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఈ 260 లెవెల్ని స్టాప్ లాస్గా యూజ్ చేయవచ్చు, లేదా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఈ 240 లెవెల్ని స్టాప్ లాస్గా యూజ్ చేయవచ్చు. సో ఇక మీ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ అండ్ టోలరెన్స్ని బట్టి ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. సో ఇట్ కుడ్ బి బెనిఫిషియల్ ఇఫ్ యూ హోల్డింగ్ ఫర్ ది లాంగ్ టర్మ్. సో ఇదండి ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.